వావ్! మా బాపమ్మ చేసినట్టు చేసినాను. మీ బాపమ్మనా? మా ముత్తమ్మమ్మ అన్నట్టు. టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది చూడు. అద్దరిపోయింది టేస్ట్, మస్తుంది. తింటుంటేనే ముక్క బట్టి తినచ్చు. కాకరకాయ ముక్క తిను. ఇది అసలు చేదే లేదు. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు మనము ఇక కాకరకాయ పులుసు చేసుకుందాం సింపుల్గా. టేస్ట్ ఓ లెవెల్. టేస్ట్కి అయితే ఇక మంచిగా ఉంటుంది. చూడుర్రి సింపుల్గా. నేను ఇంతకుముందు చేసింది ఒక రకం, ఇక అన్ని నువ్వుల పొడి అది వేసేసిన. ఇది సింపుల్గానే కానీ టేస్ట్ కమ్మ ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరు తింటారు. కాకరకాయ అంటే చేదు ఉంటుంది, తినలేమనుకుంటారు. ఇక పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఇట్లా చేస్తే. ఇక నేను చూపిస్తారండి, డైరెక్ట్ చూపిస్తారండి. ఇక ఏంటంటే ప్రాసెస్ పెద్దగా అవుతుంది అని అంటారు అప్పుడప్పుడు. ఇక నేను డైరెక్ట్ వంటకి వచ్చేస్తున్నా. తెల్ల కాకరకాయలు ఇవి ఉప్పు పసుపులు వేసిన ఇట్లా కట్ చేసుకొని, దీని మీది తొక్క ఉడక కొద్దిగా తురిమేసుకొని ఇక బాగా తురమద్దు, మామూలుగా తీసేసుకోవాలి. మంచిగా విసికి ఇట్లా కడిగి ఇట్లా విసుకాలి మంచిగా. ఉప్పు పసుపు వేసి ఇట్లా విసుకాలి. విసికి అట్లా పెట్టేసేయాలి. మనం వేసుకునేటప్పుడు తీద్దాం. ఇక అవి వక్కలు మాత్రం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేస్తా. ఆనియన్ గొలిచుకుందాం కొద్దిగా అంత వేసి. కొద్దిగా అంతా గొలిచుకొని మనం పేస్ట్ పట్టుకుంటే కమ్మగా వస్తుంది. కొద్దిగా ఒక్క గడ్డ తీసుకున్నా పెద్దది. ఇవి తాల్చుకు వేసుకుంటాం. అవైతే గొలుచుకుంటాయి. చూడండి, ఇక మీరు డైరెక్ట్ వంటకి వెళ్ళిపోయినా. ఇక మీరు ఎట్లా ఇష్టపడుతుందో చూడాలి కదా. ఇప్పుడు ఇట్లా ఇష్టపడతారా, ముందు ఇష్టపడతారా ఎట్లా అన్నది నేను చూపిస్తానే. ఇట్లా చూపిస్తున్నా. ఇట్లా ఇష్టపడితే ఇట్లా చూపిస్తా. మాకు అర్థమైందమ్మా అంటే నేను ఇట్లా చూపిస్తా. డైరెక్ట్ పొయ్యి మీద వేసేది చూపిస్తా. ఇక మీరు ముందు నుంచి కొద్దిసేపు చెప్పి చేసే వరకు కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఇక మీకు ఓపిక అన్నది తక్కువ ఉంటుంది ఈ రోజులల్లో అందరికి గురిక. ఇక మనకు ఏంటంటే ఓపిక అన్నది ఓపికతో చూస్తేనే పంట. ఇది విషయం. ఇట్లా ఆనియన్ కొంచెం గోలించుకొని వేసుకుంటే, మీరు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. గ్రేవీ అయితే బాగా కావద్దనుకుంటున్నా, కొంచెం పులుసు లాగానే తినాలి. పుల్లగా మాత్రం చేసుకోవద్దు, మనం తినే రకంగా చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడైతే నేను వేసుకునేది చూడండి. జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ వేసేసుకోండి. 1/2 టీ స్పూను మెంతుల పౌడర్, 1/2 టీ స్పూన్ మీ కొలతలు చెప్తున్నా. ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేస్తున్నా. ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్ 2 టీ స్పూన్లు వేస్తున్నా. కొబ్బరి పౌడర్ ఇదొక రకంగా చేస్తున్నా. ఒక్కొక్కసారి నువ్వుల పౌడర్ కూడా వేస్తాయి. వేయలేవమ్మా అంటే ఇదొక రకంగా. ఇది చల్లగా కానీ ఇది తర్వాత పట్టుకుందాము. మనం ఇప్పుడైతే పొయ్యి మీద వేసుకున్నా చూపిద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మనం ఎంత వేస్తానో చూడండి. 1/2 కేజీకి ఇంత వేస్తుంది. వేస్తుంది. ఇప్పుడు ఆనియన్ గొలిచిన కదా, ఇది బ్లాక్ ఏంటిదని మీరు అనుకునేరు. కొన్ని మెంతులు వేసుకుందాం. కొంచెం మెంతులు వేసుకుందాం. దీనికి మెంతుల పౌడర్ అన్నది టేస్ట్ బాగా వస్తుంది. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోండి. ఇట్లా ఒకసారి కలుపుదాము. ఆవాలు జీలకర్రతోటి మెంతులతోటి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ ఒక సగం గడ్డ, పెద్ద గడ్డ తీసుకున్నా, చిన్నగా ఉంటుంది ఏం తీసుకోండి. ఇది ఒక 1/2 కేజీ ఉంటుంది కావచ్చు. ఇది 1/2 కేజీ కాకరకాయలు, తెల్ల కాకరకాయలు. మీరు ఏ కాకరకాయలను తీసుకోవాలి, మీ ఇష్టం విషయము. అది మీకు నచ్చిన కాకరకాయ తీసుకోవచ్చు. నేను ఇదే కాకరకాయ తీసుకోవాలని ఏం లేదు. తెల్ల కాకరకాయలు తీసుకోవచ్చు, గ్రీన్ కాకరకాయలు. ఇదే షుగర్కి చాలా మంచిది ఆరోగ్యానికి. అయితే ఇక తినేది చూడండి. షుగర్ ఉన్న వాళ్ళైనా కానీ మనకు హెల్త్ అనేది, మనకు షుగర్ తగ్గిస్తుంది. మనం హెల్త్ గుడక మంచిది కాకరకాయ అన్నది. మన కమ్మగా వండుకొని మనము జొన్నటకి తింటామా, మనం ఏదైనా తినచ్చు. అన్నకైనా తినచ్చు, జొన్న రొట్టెకైనా తినచ్చు, దేనికైనా తినచ్చు. ఇక మనము వండుకునే విధానం మెరికలు ఉంటుంది. బాగా పుల్లగా తినద్దని అనుకున్నట్టు చింతపండు తక్కువ వేసుకోద్ది. నేనైతే పెద్ద అది నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా అంత ఎక్కువ వేసుకున్నా. ఇక మీరు తినడానికి మీరు అది మీ ఆప్షన్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్
1 టీ స్పూన్ మంచి గోలాలి, గోలితేనే కమ్మ ఉంటుంది. పసుపు 1 టీ స్పూన్ వేసుకోండి. పసుపు మెడిసిన్ లాగా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ పసుపు మనకు ఆరోగ్యం కూడా మంచిది. ఇట్లా గోలాలి. ఇట్లా గోలినాకనే మనం ఈ వక్కలు వేసుకుందాం. సింపుల్గానే చూపిస్తున్నా, ఒకటి ఉండి ఒకటి లేక అన్నట్టుగా మనకి ఇంట్లో ఉన్న సామాన్లతోటి ఎట్లా చేసుకుందాము, ఏం చేసుకుందాం, ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఓ టైంలో ఏది లేకుంటే కూడా మనం ఎట్లా చేసుకుందాం అని ఇదైతే కంపల్సరీ ఉంటాయి మా దగ్గర. పసుపు నీళ్ళు, ఉప్పు నీళ్ళు. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇవి మనము ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఇవి వక్కలు అన్నది మగ్గినట్టు అవుతుంది. ఇప్పుడే కారం వేసుకోకండి. ఉప్పు వేస్తావా? ఉప్పు వేస్తాం. ఇట్లా గ్లాస్ దాంట్లో వేసుకోరు. ఉప్పు మంచిదట ఇంట్లో మనకు మంచిగా జరుగుతుందని అంటారు. ఇక నాకైతే తెలిసిన విషయం చెప్తున్నా, పంతులు అన్న విషయమే చెప్తున్నా. 1 టీ స్పూన్ తోటి వేస్తాం. మరి మీకు టీ స్పూన్ కావాలి కదా, ఇట్లా రబ్బర్ స్పూనే పెడతా. టీ స్పూన్ అయితే పెడతా. 2 టీ స్పూన్లు వేస్తున్నాను. 2 టీ స్పూన్ అంటే టీ స్పూన్ సగం. ఇక ఎందుకంటే మనకు ఉప్పు, మనకి ఎవరమైనా కానీ ఉప్పు ఎట్లా తింటాము, ఏం తింటాము, ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఒక్కళ్ళు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. మనం వేస్తాం కానీ మళ్ళీ ఉప్పు వేసుకుంటారు కొంతమంది. ఇక కొందరేమో వేసుకోరు. ఇక మనకైతే నేనైతే తినేదాని మీదకి వేస్తాను, మీరు తినేదాని మీదకి ఉప్పు వేస్తా. నేనైతే ఉప్పున్న కారం కాదు ఇది, నేను కారం వేసుకుంటే అప్పుడైనా కానీ ఉప్పు లేని కారం ఏది. ఇంత ఉప్పు ఉడకబట్టది. మూత పెట్టుకుందాం, మగ్గని కొద్దిసేపు. ఇప్పుడు నేను పేస్ట్ పట్టుకున్నది ఇట్లా సన్న పేస్ట్. ఉల్లిగడ్డ అన్నీ ఇళ్ళ వేసిన, జీలకర్ర, ధనియాలు, మెంతులు చూద్దామా. ఇట్లా ఉడికించుకోవాలి. నూనె సన్న మంట మీద ఇట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాం. నేను ఉప్పు వేసినా కదా, నేను కారం మనం తినేదాన్ని ఇట్లా వేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం సప్పనే ఉంటుంది, కొంచెము పులుపుది కదా, ఎక్కువనే వేసుకున్నాం. వచ్చేస్తుంది 4 టీ స్పూన్లు వేస్తున్నాం. మీరు ఇది సప్పగా ఉంటుంది, బాగా కారం ఉండదు. మీరు కారం ఎక్కువ ఉన్నది అనుకో 3 టీ స్పూన్లు వేయండి. ½ కేజీకి ఎర్రగా కనిపిస్తుంది కానీ కలర్ ఇట్లా అనిపిస్తుంది కానీ బాగా స్పైసీ ఏం కాదు, సప్పనే ఉంది కారం. ఇప్పుడు ఈ పేస్ట్ మనం పట్టుకున్న పేస్ట్ ఇప్పుడు వేసుకో. ఆనియన్, మెంతి పౌడర్, జీలకర్ర పౌడర్, కొబ్బరి పౌడర్, జీలకర్ర పౌడరు అన్ని పౌడర్లు వేసి జీలకర్ర పౌడరు, కొబ్బరి పౌడరు, ధనియాల పౌడరు, మెంతుల పౌడరు. ఇలాగ ఏంటంటే మళ్ళీ మర్చిపోకుండా నేను చెప్తా. ఈజీగా కావాలంటే ఇది విషయం. ఇక మనం డైరెక్ట్ వేస్తే మీకు అర్థమవుతుందా కాదా అని నేను వదమన ఏదన్నా ఇట్లా చూపిస్తే మళ్ళీ ఒకసారి చూసుకున్నా కానీ కనబడితే అట్లా చూపిస్తా. ఇక ఏంటంటే మీకు లెంత్ ఎక్కువ అవుతుందని అప్పుడప్పుడు చెప్తారు మీరు. చెప్తే ఇక నేను ఎట్లా లెంత్ ఎక్కువ అవుతుందని మీరు చూసుకోవాలి. ఇక నేను వేసేటప్పుడే ఇది విషయం. సరే, ఇప్పుడు ఇది ఇట్లా కలిపేసుకోండి. స్టాండ్ పట్టుకొని మంచిగా కలుపుతుంది. మాడనియ్యద్దు. ఏ కర్రీ అయినా మాడింది అనుకో టేస్ట్ మంచిగా ఉంటుంది. మన గ్రేవీ అవుతుంది. ఇంట్లో పులుసులు అయినా కానీ మనము కాకరకాయ పులుసులు అయినా కానీ ఎన్నో రకాలు చేస్తాను. ఇది కొబ్బరి పౌడర్ వేసి చేస్తుంది. మెంతులు, నేను కొబ్బరి పౌడర్. ఇప్పుడు వాటర్ పోసిన కదా, ఇట్లా ఒకసారి అన్నీ ఉంటుంది. మీదకున్నది ఉడికి వెళ్ళిపోతుంది. మనం తోడవాలంటే మంటగా ఎంత క్లీన్ అయింది చూడు. ఇప్పుడు ఎక్కువనే మంట పెట్టుకోవాలి, జోరుగా పెట్టుకోవాలి. ఇక మనం పులుసు పోస్తాం కాబట్టి జోరుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బాల్ అంతా చింతపండు, ఒక బాల్ ఉంటుంది కదా ఇంట్లో, బాల్ అంతా మనం తినేదాన్ని మిక్కలు వేసుకోరు. పులుపు గుడక మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోరు. వేసుకోవాలి మంచిగా వేసినట్టు వేసుకొని ఒక 2 సార్లు విసుగు పోసినామంటే ఏం కాదు, మంచిగా వెళ్ళిపోతుంది. మన మీద అంటే వెళ్ళది. ఇట్లా బట్టి
మనం ఏదన్నా మీకు ఇట్లా పట్టరాదు అనుకో, ఒక జాలి ఏదన్నా ఉంటే చేతిలో పట్టుకొని, ఇప్పుడు వెనకట మాడలే ఇట్లా పట్టి ఇట్లా చేస్తారు. అప్పటోళ్ళు ఇవన్నీ పట్టుకోపోదురు, ఏ లేకున్నా చేతులతోటి కష్టపడి చేసుకుండ్రు. ఇక మళ్ళీ ఒకసారి పోసి ఇట్లా మళ్ళీ ఒకసారి ఇట్లా ఇట్లా గట్టిగా వేసేసి, ఇక మనకి ఎంత అవసరం ఉంటే అంత గ్రేవీ కావాలి, మనకు పులుసు కావాలంటే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే 2 సార్లు విసికేసుకోవాలి. ఇట్లా చిక్క 2 సార్లు విసికిపోస్తుంది కదా. ఎంతైనా కొంచెం పులుపు ఉంటే కాకరకాయ కమ్మతనము ఈ రోజు తింటే, ఈ రోజు కాదు తెల్లారి తింటే దాని మజానే పెరుగుతుంది. మస్తు ఉంటుంది. మస్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక కాకరకాయ అంటే తెల్లారి ఒక రోజు తర్వాత తింటే దాన్ని తింటుంటే కమ్మగా, ఇక వాటర్ అయితే ఇంకా పడతాయి నాకు. ఈ రకంగా ఉన్నది. పులుసు పోసినాక కొద్దిసేపు పులుసు ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ పోస్తాం మళ్ళా. పులుసు చిక్కగా పోసినాక ఇట్లా ఉడుకుతుంది కదా, ఒక 5 నిమిషాల తర్వాత మనం వాటర్ ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవాలి. గ్లాసు పోసేస్తున్నా ఉడకండి. ఈ రకంగా ఇట్లా ఇంకా చిక్కగా అయితే ఉంటుంది. మనకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం 1 టీ స్పూన్ అంత వేయండి, మీకు టేస్ట్ బాగా వస్తుంది. బెల్లం లేకపోతే షుగర్ వేసుకోవచ్చు, బెల్లం లేకుంటే షుగర్ వేసుకోవచ్చు. బెల్లం అయితే వేసుకునేది చూడండి, బెల్లం వేసుకుంటే మంచిది కదా మనకు. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, షుగర్ తినలేరు. బెల్లం వాళ్ళకి ఏం కాదు, ఆరోగ్యానికి మంచిదే. అది తిన్నా కూడా పరపడదు. అని ఇక వద్దు అనుకుంటే వదిలేయండి. ఇది వేసుకుంటే కమ్మగా వస్తుంది, పిల్లలు కూడా తింటారు. ఇక చేత్తనం అన్నది మొత్తం కట్ అయిపోతుంది, తింటుంటే కమ్మ ఉంటుంది, మళ్ళీ తింటారు పిల్లలు. కాకరకాయ అంటే వారిపోతారు ఎక్కువ మంది. ఇక మా తేజకి ఇష్టమే, అనుకి ఇష్టమే, అందరికి ఇష్టం కాకరకాయ మాత్రం. నేను అట్లా అంటే అట్లా ఇష్టం. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామా. ఇట్లా ఉండాలి, ఈ రకంగా ఉండాలి పులుసు. ఈ రకంగా ఉండాలి. మనకు చల్లగా అయినాక గట్టిగా అయిపోతుంది ఇది. ఒక 5 నిమిషాల తర్వాత ఆ రకంగా ఎంత గ్లో వచ్చిందో ఇట్లా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే చేసుకోండి, నచ్చలేదు అనుకో వదిలేయండి. అదే నచ్చుతుంది కన్ఫామ్గా. కామెంట్ ద్వారా చెప్పండి. సరే తిని పెట్టరా తేజ. కాకరకాయ పులుసు ఇట్లా మా అమ్మమ్మ నానమ్మ ఇట్లనే ఎద్దురు, మమ్మీ కూడా అట్లనే వేసింది. మీరు ఇట్లనే వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మస్తు ఉంటుంది టేస్ట్. నాకైతే మస్తు ఫేవరెట్, నాకు మస్తు ఇష్టం. కాకరకాయ ఇష్టపడరు కానీ నాకెందుకు అల్లనే కమ్మతనం అనిపిస్తుంది. కానీ మమ్మీ షుగర్ మంచిది. మమ్మీ అట్లా చేదు లేకుండా కూడా చేస్తుంది. ఎట్లా చేదు లేకుండా చేసిందో మొత్తం అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు. సింపుల్గా ఆ రోజుల్లో ఏంటంటే ఇట్లా అన్నీ వేయకపోదురు, ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి చేస్తారు. మా బాపమ్మ చేసినది. ఈ బాపమ్మనా మా ముత్తమ్మమ్మ అన్నట్టు. టేస్ట్ లెవెల్ ఉంటుంది చూడు. అద్దరిపోయింది టేస్ట్, మస్తుంది. తింటుంటేనే ముక్క బట్టి తినచ్చు కాకరకాయ. ఇది అసలు చేదే లేదు, మస్తుంది. మస్తు వేసినవి, బాగుంటుంది. ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా పడ్డాయి. ఇక మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోర్రి, మేము ఎట్లా తింటామో అట్లా వేసింది మమ్మీ. అట్లే తిందాం. ఇట్లా అద్దరిపోయింది టేస్ట్, మస్తుంది. ఎక్కువ ఏమి అన్ని సింపుల్గా ఏంటంటే ఆనియన్ మామూలుగా మసాలాలు కాకుండా ఇట్లా వేసి ఇట్లా తింటారు. ఇప్పుడు ఆ రోజుల్లో పుట్టే ఇప్పుడు తింటారు, అట్లనే తింటే ఇట్లా చేస్తాను నేను. కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు, నేను గ్యారంటీ. మస్తుంది మమ్మీ, మంచిగా ఉంటుంది సింపుల్గానే. అందులో అన్ని వేస్తేనే టేస్ట్ పోతుంది. ఇట్లా సింపుల్గా టేస్ట్గా ఇది తిన్నారంటే మీరు ఫిదా అవుతారు ఖచ్చితంగా. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం. మళ్ళా మంచి వీడియో తోటి మీ ముందు ఉంటాం. ఇక బాయ్.